చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న విషయాలకి బాధపడిపోతుంటాం. చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. అసలు మనదే ఒక కష్టమేనా? అసలు కష్టం అంటే ఏంటో తెలుసా? కష్టం అంటే ఎలా ఉంటుందో తెలుసా? నెల్సన్ మండేలా 20 సంవత్సరాలు ఒక మనిషి పట్టే గదిలో బతికాడు. జైల్లో పెట్టేశారు బ్రిటిషర్స్. అది కష్టం అంటే. అయినా అది కష్టంగా భావించలేదు ఆయన. ఆయన సౌత్ ఆఫ్రికా జాతి పిత అయ్యాడు ఆయన. సో భగత్ సింగ్ని 23 సంవత్సరాల వయసులో ఉరి తీశారు. అది కష్టం అంటే. అయినా కూడా అది కష్టంగా భావించలేదు భగత్ సింగ్. చిన్న చిన్న విషయాలకి అయ్యయ్యో ఏదో అయిపోతుంది నా లైఫ్ అని బాధపడకండి, టెన్షన్ పడకండి, కూల్గా ఆలోచించండి. కష్టం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. గుర్తుపెట్టుకో మిత్రమా, కష్టం శాశ్వతం కాదు. అలాగే సుఖం కూడా శాశ్వతం కాదు, కానీ కష్టం శాశ్వతం కాదు. క్లారిటీగా ఆలోచించు ఏది మిస్టేక్ జరుగుతుందని. నువ్వు ప్రశాంతంగా లేకపోతే నీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. అర్థమైందా? అలాగే మంచి మాటలు వినండి. ఎవడన్నా ఒక మంచి చెప్తేనండి, నీ ఫ్రెండ్ లేదా నీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదంటే నీ తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళు మంచి చెప్పినప్పుడు వినండి. నువ్వు మంచి చెప్పినప్పుడు వినటం మానేసావా? వినకపోతే నువ్వు జీవితాన్ని కోల్పోయింది నువ్వే. మంచి చెప్పినప్పుడు వినండి, చెడు చెప్తే వదిలేండి, మంచిని తీసుకోండి. పర్టికులర్గా మనకు మంచి చెప్పేది ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. సో తల్లిదండ్రుల మాట వినండి, మంచి వినండి. మంచి వింటూ మంచి దారిలో వెళ్తూనే నువ్వు గొప్పడవుతావు.